క్రీడా సంబరంగా పిలిచే ఒలింపిక్స్ గేమ్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి ప్రాచీన గ్రీకులో క్రీస్తు పూర్వం 776లో ప్రారంభమయ్యాయి. గ్రీకు సంస్కృతిలో భాగంగా వారి ఆధ్యాత్మికతలో ప్రాధాన్యం ఉన్న జ్యూస్కు గౌరవ సూచికంగా ప్రారంభమయ్యాయి. నాటి పరిస్థితుల్లో అక్కడి నగరాల మధ్య యుద్ధాలు, విభేదాలు ఆగి శాంతి సందేశం అందించే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే క్రీస్తు శకం 395లో రోమన్ చక్రవర్తి థియోడోసియన్ నిషేధించే వరకు ప్రాచీన ఒలింపిక్స్ జరిగాయి. ఒలింపిక్స్లో ప్రథమ స్థానం సాధించిన వారికి బంగారు పతకం, రెండవ స్థానం సాధించిన వారికి వెండి పతకం, మూడవ స్థానం సాధించిన వారికి కాంస్య పతకాలను అందజేస్తారు. తిరిగి ఆధునిక ఒలింపిక్ క్రీడలు క్రీస్తు శకం 1896లో ఫ్రాన్స్ దేశస్థుడైన పియరీ డి కౌబెర్టిన్ కృషి ఫలితంగా మళ్లీ ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వేసవి కాలంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 1900 సంవత్సరంలో మహిళలు మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్లో పాల్గొన్నారు. అయితే 1924 నుండి ప్రత్యేకంగా శీతాకాలపు ఒలింపిక్ క్రీడలను కూడా నిర్వహిస్తున్నారు. ఇక 1960లో వైకల్యాలున్న అథ్లెట్స్ కోసం పారాలింపిక్స్ సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రీడల్లో 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో తెలంగాణ అమ్మాయి దీప్తి జీవాంజీ మహిళల 400 మీటర్ల T20 విభాగంలో కాంస్య పతకం గెలిచింది. ఇక 2010లో యూత్ ఒలింపిక్స్ ను 15 నుండి 18 సంవత్సరాల మధ్య వయసు గల వారి కోసం ప్రారంభించారు. ఇలా సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ అనే 4 రకాల ఒలింపిక్ క్రీడలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఒలింపిక్ చిహ్నం 5 రంగుల వలయాలు పెనవేసుకున్నట్లు కనిపిస్తుంది. 5 వలయాలు 5 ఖండాలైన యూరప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికాలను సూచిస్తాయి. 1913లో రూపొందించబడిన ఈ చిహ్నం తొలిసారిగా 1914లో ఆమోదించబడింది. 1920లో జరిగిన అంటెవెర్ప్ ఒలింపిక్ క్రీడలలో మొదటిసారిగా ఒలింపిక్ ఫ్లాగ్ ఎగురవేయబడింది.